హరే కృష్ణ. సో మహాభారతం లెక్చర్ కి స్వాగతం. మనం నల దమయంతి కథ చర్చిస్తున్నాం. ఈరోజు రెండవ భాగం. మహాభారతంలో నల దమయంతి కథ ఎందుకు స్టార్ట్ అయింది మనం చూసినట్లయితే, ధర్మరాజు చాలా బాధపడుతుంటే నా అంత కష్టపడే వాళ్ళు ఎవరు లేరు భూమి మీద ఉన్నారా అన్నప్పుడు చెప్పబడిన కథయే ఈ నల దమయంతి. ధర్మరాజా, నువ్వు కష్టాలు నీకంటే కష్టాలు ఎవరు పడలేదు అనుకుంటున్నావు కదా, చూడు అని ఈ కథ చర్చకు వస్తుంది అన్నమాట. సో గత వారం వరకు మనం ఏమి చర్చించాం? దేవతలందరూ కూడా నలునికి ఒక్కొక్కరు కొన్ని వరాలు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఏ విధంగా అయితే నలుడు దమయంతి ఒకరికొకరు ఏ విధంగా ప్రేమించుకున్నారు, ఎంత ఇష్టపడ్డారు. నలుడు మాత్రమే కావాలి అని దమయంతి, దమయంతి మాత్రమే కావాలి అని నలుడు ఆ స్థాయికి ప్రేమలోకి పడిపోయారు. తర్వాత దేవతలు కూడా ఆ యొక్క స్వయంవరానికి రావడం, దేవతలు నలుణ్ణి ఏమంటాం రాయబారిగా, వీళ్ళ ప్రేమకు రాయబారిగా ఉండమని అడిగారు. మొత్తానికి ఇబ్బందిగానే ఒప్పుకున్నా చిట్ట చివరికి ఆ యొక్క కథ అనేది సుఖాంతమైంది. ఏ విధంగా? నువ్వు కూడా అందులో ఉండు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీ మీదనే దండ వేస్తాను అని చెప్తే నిలబడితే వాళ్ళందరూ ఒకే రూపంలో ఉన్నారు. దేవతలు కూడా నలుని రూపంలోనే ఉన్నారు. అక్కడ కూడా మనం చర్చించాము ఏ విధంగా దమయంతి అసలైన నలుని ఏ విధంగా గుర్తుపట్టింది. దేవతలు కూడా సహాయం చేస్తారు, ప్రార్థన చేస్తుంది. సో హ్యాపీగా పెళ్లి అవుతుంది, సరదాగా జీవితం నడుస్తుంది. ఇష్టమైన ప్రియుడు దమయంతికి దొరికాడు, ఇష్టమైన ప్రియురాలు నలుడికి దొరికింది. దేవతలు కూడా వరం ఇచ్చి వెళ్ళిపోయారు, చక్కగా అద్భుతంగా హ్యాపీగా ఉన్నారు. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఆశీస్సులు తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక చిన్న సమస్య వైపు నడుస్తుంది. సుఖాంతమైంది. మనకు సినిమా అంటే ఎప్పుడైనా సుఖం ఉంటుంది, మధ్యలో దుఃఖం ఉంటుంది, మళ్ళీ దుఃఖం ఎండ్ అయి సుఖాంతం ఉంటుంది. ఇదే కదా ఏ సినిమా చూసినా స్టోరీ అంతే. స్టార్టింగ్ హ్యాపీ, మిడిల్ దుఃఖం, మళ్ళీ ఎండింగ్ క్లైమాక్స్ హ్యాపీ. ఇదే కదా సేమ్ నల దమయంతి కూడా అంతే. అక్కడి నుంచే మన సినిమాలు కూడా వచ్చాయి. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవతలందరూ వాళ్ళ స్వస్థానానికి వెళ్ళేటప్పుడు ఎవరు దేవతలు? ఇంద్రుడు, అగ్ని, వీళ్ళందరూ వచ్చారని చెప్పాం కదా. రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు కలిదేవుడు, ద్వాపర దేవుడు ఎదురయ్యారండి. విషయం తెలుసా? కలిదేవుడు, ద్వాపర దేవుడు వీళ్ళు మనుష్యులు అంటే మనుషులు అంటే దేవతలు రూపం, వ్యక్తీకరించబడిన రూపం అంటాం. ఇప్పుడు గంగా నది ఉంటుంది, గంగా నది రూపం కూడా ఉంటుంది కదా, దేవి. అలాగే ఈ కలికి రూపం ఉంది, కలి దేవుడు ఉన్నారు. అలాగే ద్వాపర దేవుడు ఉన్నాడు, సత్యయుగం దేవుడు. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి మూర్తి భవించిన రూపం ఉంటుంది. ఈ కలి స్వామి ద్వాపరులో వీళ్ళిద్దరు ఎదురయ్యారు. కలిదేవుడు, ద్వాపర దేవుడు ఎదురయ్యారు. సో ఇంద్రుడు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు కలిదేవా, ద్వాపర దేవ, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఇంద్రుడు. కలిపురుషుడు అన్నాడు, మేమా? ఎస్, దమయంతి స్వయంవరం ఉంది కదా, అక్కడికి వెళ్తున్నామన్నారు. ఇంద్రుడు ఏమన్నాడు? చిరునవ్వురా, ఇంకక్కడి స్వయంవరము కలి, ఎప్పుడో అయిపోయింది. దమయంతి స్వయంవరం అయిపోయింది. నలుని కూడా నలమహారాజు, గొప్ప రాజు నలుని కూడా వారించింది, పెళ్లి చేసుకుంది, అయిపోయింది, ఇంకేంది స్వయంవరం అని అన్నాడు చిరునవ్వుతూ సరదాగా. వెంటనే కలిదేవుడికి కోపం వచ్చిందండి, బాగా కోపం వచ్చేసింది. క్రోధం. ఇప్పుడు మనం మన సినిమా స్టైల్లో చెప్పాలంటే డైలాగు ఎలా వస్తుంది? ఎన్టీఆర్ స్టైల్ వేసుకుని, ఏమేమి దేవతా శ్రేష్ఠులను కాదని
మానవ మాతృన్ని పతిగా వరిస్తుందా దమయంతి అన్నట్లుగా కోప్పడతారు అనమాట సినిమాటిక్ డైలాగులు అయితే. ఆమె శిక్ష అనుభవించడానికి అర్హురాలు, నేను శిక్షిస్తాను కోపంతో కలి రగిలిపోయారని. మరి ఆ లోకపాలకుడు ఇంద్రుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, అయ్యా కలిదేవా ఎందుకు నీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకో, ఎందుకు నీ కోపం. దమయంతి ఇష్టంతో పెళ్లి చేసుకుంది. ఇష్టమే కాదు, మా అందరి అంగీకారం కూడా స్వీకరించింది, మేము కూడా అంగీకరించాం. నలుడు కూడా సాటి లేని అందగాడు. మరి అలాంటి నలుడిని ఏ కన్య పెళ్లి చేసుకోవాలనుకోదు. నలుడు అందగాడే కాదు, వేదాలను పురాణాలను అధ్యయనము చేశాడు, చక్కరైన వైదిక రాజు, సత్యసంధుడు, స్థిరంగా ఉంటాడు, జ్ఞానముతో ఉంటాడు, కంట్రోల్ గా ఉంటాడు, తపస్వి, పవిత్రత, ప్రశాంతత, అన్నిట్లలో కూడా మనకి సమానుడు. చూడండి, దేవతలు చెప్తున్నారు మనకి సమానుడు అని చెప్తున్నారు. నలుడు దైవ సమానంగా లక్షణాలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, దోషం అంటే తెలియని వ్యక్తిని, అలాంటి వ్యక్తిని ఎవరైనా వదులుకుంటారా? అలాంటి వ్యక్తిని మీద నువ్వు కూపడుతున్నావే, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోగలిదేవా అని చెప్పి సలహా ఇచ్చారన్న. దేవతలు సలహా ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు కలి ద్వాపరుడు ఇద్దరు కలిసి ఉన్నారు కదా, మరి అయినా కానీ కలికి కొంచెం కోపం అలాగే ఉంది. కోపము ఎవరిని వదిలిపెడుతుంది చెప్పండి? కోపం వచ్చేస్తుంది, అంత తేలిక కాదు కదా. ద్వాపరుడితో అన్నారు కలి, ద్వాపర, నేను నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఏ విధంగా అయినా సరే నలుణ్ణి ఆహ్వానించాలి, నలుణ్ణి ఆవహించి భార్యాభర్తల్ని సపరేట్ చేసి పడేస్తాం, నా కోపం అన్నారు అట్లా అని ద్వాపరుడు ఫ్రెండ్తో చెప్పా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా లేదా? ఓ, ఇద్దరు అనుకున్నారు. నువ్వేం చేయాలి? నలుడికి పాచికలు ఆడడం ఇష్టము, ఆ పాచికలలోకి నువ్వు వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి, అప్పుడు చెప్పినట్టు వింటావు కదా, నలుడిని ఓడిద్దాం, వెళ్ళకూడదు అని ప్లాన్ ఇచ్చాడు కలి. మరి దానికి ఏం చేశాడు ఈ నలుడు, సారీ కలి, కనపడకుండా ఈ నలుని యొక్క రాజమార్గం ఆయన ఉన్న స్థలంలోనే సీక్రెట్ గా నివసించడం స్టార్ట్ చేశాడు. చూడండి, ఇక్కడ ఇలా అనుకోగానే ఇలా అతనిలోకి ప్రవేశించలే. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు మనం పట్టుకోవాలండి, మర్చిపోవద్దు. మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం పట్టుకోవాలి. నలుని ఒంట్లోకి ప్రవేశించలేదు, కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఒక శక్తి మన శరీరంలోకి ప్రవేశించలేదు. యాక్చువల్గా నలుడు చక్కగా వైదిక సంస్కారాలు పాటిస్తున్న వ్యక్తి. ఎప్పుడైతే వైదిక సంస్కారానికి వ్యతిరేకముగా అధర్మముగా పఠిస్తాడో అప్పుడు అతను వీక్ అవుతాడు, టక్కున ఎంటర్ అయిపోవడానికి అవకాశం దొరుకుతుంది, చెడు రావడానికి ఒంట్లోకి కదా. ఇది యాక్చువల్ రూల్. ఈవెన్ నెగిటివ్ ఎనర్జీస్ అంటాం కదా, బయట తిరుగుతుంటాం కదా, నెగిటివ్ ఎనర్జీస్ కూడా మన యొక్క, అందుకనే శుభ్రత కానీ ధర్మం కానీ కొన్ని లక్షణాలు చాలా చక్కగా పాటించకపోతే అన్ని శక్తులు మన ఒంట్లోకి వచ్చేస్తాయి. అలాగే ఎదురు చూడగా ఒక్కరోజు అవకాశం వచ్చింది కలికి, నలుని ఒంట్లోకి వెంటరా. ఎప్పుడైతే నలుని ఒంటిలోకి శరీరంలోకి ప్రవేశిస్తాడో కలి, అప్పటి నుంచి కలి అతన్ని ప్రభావం చేయగలడు కదా. ఈ రోజు క్షుద్ర శక్తులు కూడా అంతే కదా, ఒక వ్యక్తి ఒంట్లోకి ఎంటర్ అయినాయి, ప్రవేశించబడ్డాయి అంటే అవి అతన్ని వశం చేసుకుంటాయి. అతను ఏ విధంగా కావాలి అని అంటే అతను చేయగలుగుతారు, అదే సమస్య. ఒకరోజు ఏం చేశాడు నలుడు, మూత్ర విసర్జన చేసి కాళ్ళు గడుక్కోకుండా ఇంట్లోకి వచ్చి ఆచరణ చేసి సంధ్యావందనం అనుష్ఠానం చేశాడు. కథం ఎప్పుడైతే కాళ్ళు కడుక్కోలేదు అవకాశం వచ్చేసింది. అందుకోనే మన వెనకటి వాళ్ళు ఉట్టిగానే చెప్పలే, కాళ్ళు కడుక్కోవాలి వెంటనే, శుభ్రంగా ఉండాలి, బాత్రూంలోకి వెళితే
ఒకటి పోతే కాళ్ళు కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, భోజనం చేసినాక నోరు 3 సార్లు బొక్కులు ఇచ్చాలి, కాళ్ళు కడుక్కోవాలి. ఒకవేళ బాత్రూమ్ 2 పోయినట్లయితే స్నానం చేయాలి. ఇడిచిన బట్టలు ఒక రోజు వేసుకున్నవి ఇంకొక వేసుకోకూడదు. తెల్లారి పిండిన బట్టలు వేసుకోవాలి, ఇడిచిన బట్టలు అసలు వేసుకోవద్దు. ఎన్నే ఉట్టుట్టిగానే ఇవ్వలేదు. మన చుట్టూ అదృశ్య ప్రపంచం చాలా పెద్దగా ఉందండి. మన కంట్ల ముందల కనిపిస్తున్న ప్రపంచం చిన్నది, మనం చూసే ప్రపంచం చిన్నది. ఈ 600-800 కోట్ల ప్రపంచం చాలా చిన్నది. కనపడని ప్రపంచం చాలా పెద్దగా ఉంది మన చుట్టూ. అతనికి కలికి అవకాశం దొరికింది, శరీరంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే కాళ్ళు కడుక్కోలేదు, అవకాశం దొరికింది, ఎంటర్ అయిపోయాడు. అయిపోయింది కదా, ఒక బాడీలోకి ఎంట్రీ దొరికింది. ఇంకేం చేశాడు తర్వాత? కలి మారు వేషం వేసుకొని ఈ యొక్క నలుని యొక్క సోదరుడు, కజిన్స్ బ్రదర్ అంట కదా, టైప్లో ఒక సోదరుడు ఉన్నాడులేండి. ఆయన పేరు పుష్కరుని దగ్గరికి వెళ్ళి మారువేషంలో పరిచయం చేసుకున్నాను. నేను పలానా ఏదో చెప్పేసుకొని పరిచయం చేసుకొని, నీకు రాజ్యాన్ని ఇచ్చే ఒక ఐడియా ఇస్తాను, పాచికలాడడానికి మీ యొక్క సోదరుణ్ణి సవాలు వేసి విసురు. సేమ్ చూడండి, దాదాపు మనకి శకుని సూరిలా అని ఉంది కదా. ఈ యొక్క నిషాధ రాజ్యాన్ని నువ్వు చేజెక్కించుకో, నువ్వే రాజువే, నువ్వే కింగ్, నేను నీకు హెల్ప్ చేస్తా. నీకు డౌట్ ఏమైనా ఉందా? నేను సహాయం చేస్తాను, ఖచ్చితంగా గెలుస్తావు. మరి ఇలా వేస్తున్నప్పటికే ద్వాపరుడు కూడా వచ్చాడు అక్కడికి. మళ్ళీ ద్వాపరుడు కూడా నేను పలానా ఫ్రెండ్షిప్ చేసుకొని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు చేరుకున్నారు ఆయన యొక్క పుష్కరుని దగ్గరికి. నేను వృష, నేను పాచికలలో ఎక్స్పర్ట్ని, నేను పాచికలోకి ప్రవేశిస్తా, అంటే పరకాయ ప్రవేశించేస్తే ఏది చెప్పితే అది జరుగుతుంది, నువ్వు సంపదని గెలుచుకోవచ్చు, ఓకేనా అని మొత్తానికి ట్రయల్స్ కూడా వేసుకున్నారు. పుష్కరుడు హామీ పొందాడు. వావు, ఎలా నాకు అదృష్టం భలే కలిసి వచ్చేస్తుంది, అలా రాజ్యం, అసలు ఆశనే లేదు, రాజ్యం మీద ఆశ లేదు. ఒకసారి అలా వచ్చేస్తుంటాయి చూసారా, సడన్ గా వచ్చేస్తుంది సంప్రదాయం. హామీ పొందాడు పుష్కరుడు. కాన్ఫిడెన్స్. నలుని దగ్గరికి పోయి 1కి 2 సార్లు తోడలు కొట్టి, చాలా జూదం వాడదాం, వస్తావా లేదా, నువ్వెంత దమ్మున్నవాడువో, నువ్వెంత ఎక్స్పర్ట్వో చేసి చూపించు అని అంటారు కదా, ఒక ఉక్రోషంతో పిలిచాడు, పౌరుషంతో. అయితే నలునికి ఎప్పుడైతే ఛాలెంజ్ విసిరాడో, దమయంతి పక్కన ఉంది. మళ్ళా సవాలు విసిరేటప్పటికి ఎలా ఉంటదండి, పక్కన స్త్రీలు ఉన్నప్పుడు క్షతగానుడు అనుకుంటాడని అసలు అది దాన్ని సైడ్కి చేయలేకపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా ఎక్స్పర్ట్ ఆడాలని ఉంటుంది. ఇప్పుడు ఎందుకులేని అనుకున్నా ఆయన అంతా పిలిచేటప్పటికి కాదు అనలేకపోయాడు. జూదములోకి లాగబడ్డాడు నెమ్మదిగా. మొత్తానికి తిరస్కరించకుండా కలి ప్రభావము చేత ఏమైంది, ఆఖరికి బంగారం పెట్టాడు, వెండి పెట్టేశాడు, రథాలను పెట్టేశాడు, గుర్రాలను పెట్టేశాడు, ఆఖరికి బట్టలు వస్త్రాలన్నిటిని కూడా పందెంలో గాశాడండి. మొత్తం ఓటమి పాలయ్యాడు. మొత్తం ఇంకేం లేదు, రాజ్యంతో సహా సంపద మొత్తం పోయింది. ఒకటి మీద ఒక రోగం పట్టిన వాడిలా, పిచ్చి పట్టిన వాడిలా వెర్రి వాడిపోయాడు. జనరల్గా అది రోజులు గడిచిందండి అది యాక్చువల్. కానీ ఇక్కడ వెల్ విషర్స్ హార్ట్ని ఆపుకోవయ్యా అని ఎవరైనా చెప్తే కూడా ఒక్క పదం కూడా చెవులోకి వెళ్ళట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కలి ప్రవేశం జరిగిపోయింది. చాలా పట్టుదలతో ఉన్నాడు. సారథి యొక్క నలుని యొక్క సారథి, రథసారథి ఉంటాడు కదా, భార్య దమయంతి గారికి వచ్చి, అమ్మా పరిస్థితి బాగలేదు, దయచేసి తల్లి నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పు, మంత్రులు ప్రజలందరూ కూడా ప్రవేశ ద్వారం దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని మీతో మాట్లాడాలంటున్నారని ఆగుతాడేమో అని ట్రై చేశారండి. యాక్చువల్గా మొత్తం ఓడిపోక ముందు మధ్యలో ప్రయత్నం చేశారు. అట్లనే పోయి చెప్పింది దమయంతి, ఏమండి మీకోసం అక్కడ అందరు ఎదురు చూస్తున్నారు, ఒకసారి రండి, కొన్ని రోజులు ఆపండి అని అంటే కూడా పట్టించుకోలే, మాట ఒక్కటి కూడా వినలే. ఓడిపోతున్నాను అనే కసిలో అలాగే ఆటాడేస్తున్నాడు, ఒక్క మాట కూడా వినలే. మరి కలి ప్రభావంలో ఉన్నాడు కదండి, జూద మత్తు పెరిగిపోయింది, జూద మత్తులో మునిగిపోయాడు. విచక్షణ అంటాం కదా, విచక్షణ పోయింది. ఎంతటి విచక్షణ పోయింది అంటే
భార్య గాని ఎవరైనా వచ్చి చెబితే పక్కకు వచ్చి ఏంది అని తల ఊపుతాం కదా, పక్కకు వచ్చి ఇలా కనీసం తల కూడా సైడ్కి చూసి సమాధానం ఇవ్వలేదట. అంత మునిగిపోయాడు. అవతల నువ్వేమైనా చెప్పుకో, అటు వెళ్ళిపో అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళ వాయిస్ అనేది చెవులకు తీసుకోవట్లా. ప్రజలు కూడా బాధపడుతున్నారు. మంచి రాజు కదండి, రాజు పని అయిపోయింది అనే పరిస్థితి అర్థమైపోయింది ప్రజలకి. వాళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వెళ్ళిపోతుంది కదా. ఆ రోజుల్లో వెళ్ళిపోయింది. నెలలు 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 సాగింది అది. రోజులు కాదు, నెలలు. ప్రతిసారి కూడా నలుడే ఓడిపోతున్నాడు. ప్రతిసారి కూడా నలుడు అసలు గెలవడం అనేది లేదు. కంప్లీట్ గా ఆయన యొక్క బ్రదరే గెలుస్తున్నాడు. భార్యకి అర్థమైంది, అయిపోయింది. ఎంతమంది హిస్టరీలో వాళ్ళు చదవరండి. మనం ఏదో ఒక 2-3 స్టోరీలు చదువుతున్నాం కానీ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. హిస్టరీలో ఎంతో మంది ఈ పాచికలాటల్లో రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. తన భర్త ద్వారా కుటుంబానికి రాబోయే విపత్తును తాను ఊహించింది, భయపడింది. ఏదో భవిష్యత్తు అంధకారం కాబోతుంది. వెంటనే వాళ్ళ సేవకురాలు, ఒక ఆమె నమ్మకమైన సేవకురాల్ని బృహత్సేన అని పిలిచి, బృహత్సేన, మహారాజు తరపున వెళ్ళి వెంటనే రథసారథిని తీసుకొని రా. వార్ష్ణేయ అని పేరు. వార్ష్ణేయ రథసారథిని పట్టుకుని రా. వెళ్ళేసి పిలిపించారు. రథసారథితో దమయంతి అంటుంది, సారథి వార్ష్ణేయ, మహారాజుకి నువ్వంటే ఎంతో ప్రియం. మహారాజుకి నువ్వు సేవ చేయాల్సిన సమయం వచ్చింది. అయినా ఓడినా కొద్దీ జూదములో ఇంకా ఇంకా పట్టుదల పెరిగి ఆడుతున్నాడు తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు, వెనక్కి కూడా చూస్తలేదు. అయిపోయినట్లే. చూడండి, దమయంతి ఎంతటి పతివ్రతా శిరోమణి అంటే, ఒకవైపు ఆ స్థాయిలో రాజ్యాన్ని పోగొట్టుకుంటున్న సమస్తాన్ని భర్తను ఒక్క మాట కూడా దూషించలేదండి. మిమ్మల్ని దూషించకండి నేను అనట్లే, అక్కడ ఉన్నది నేను చెప్తున్నా. ఏదైనా పరిస్థితి వస్తే దూషించకండి నేను అనట్లేదు. అలాంటి స్థితి, జ్ఞానం, శక్తి అప్పుడు ఉండేది. ఇప్పుడు మన వల్ల కాదు. ఏమన్నది ఆయన? మరి ధర్మాత్ముడు రాజు, మహారాజు ధర్మాత్ముడు, ఆయనని దూషించాలని కూడా నాకు లేదు. అతనిలో దోషం ఉందని కూడా నేను భావించట్లేదు అంటుంది. చూడండి, మొత్తం సమస్త సుఖాలు పోతున్నాయని తెలిసినా గానీ భర్తలో దోషాన్ని చూడట్లేదు. ఎందుకు? ప్రేమ. తన భర్త యొక్క ధర్మం మీద ఉన్న నమ్మకం. ఎంతటి ధర్మాత్ముడో నమ్మకం, ప్రేమ. తన యొక్క స్థితిని కూడా పెట్టుకొని వెంటనే నీ యొక్క స్నేహాన్ని కోరుతున్నాను, అర్జెంటుగా దయచేసి హామీ చేసి నువ్వు వెళ్ళు, అక్కడికి చెప్పు అని చెప్తారన్నమాట. నా పిల్లలని నా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చు అంటే, జూదములో ఓడిపోతే ఏం జరుగుతుంది? మనకి మహాభారతంలోనే ఆల్రెడీ మనం విని ఉన్నాము. పాండవుల పరిస్థితి ఏమైంది, తర్వాత పరిస్థితి వీళ్ళది అంతే కదా. ఆమెకు అర్థమైపోయి ఏం చేస్తుందంటే, వాళ్ళకున్న 2 పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లల్ని కూడా పంపించేస్తారు. తల్లిదండ్రుల దగ్గరికి పంపించు, మా అమ్మ దగ్గరికి పంపించు, అక్కడ హ్యాపీగా ఉంటారు అని పంపిస్తుంది పిల్లల్ని. మొత్తానికి రథాలను, గుర్రాలను, పిల్లల్ని అన్నిటినీ అక్కడ అప్పగించేసేసి ఆయన ఏం చేశాడు? ఆ పిల్లల్ని ఈ యొక్క దమయంతి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పేసి అక్కడి నుంచి అట్లా చక్కగా వెళ్ళేసి అయోధ్యకి వెళ్ళేసి వేరే దగ్గర మళ్ళీ రథసారథిగా ఇంకొక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఋతుపర్ణ అనే మహారాజు ఉన్నారు, ఋతుపర్ణ దగ్గర జాయిన్ అయిపోయాడు. ఓకే. మరి ఇప్పుడు పుష్కరుడు ఎవరు? నలుని యొక్క సోదరుడు. పిలిపించి ఆ యొక్క జూద క్రియనికి ఆహ్వానం పలికిన ఆయన మొత్తం రాజ్యాన్ని, సంపదలను హరించి హేళన చేశాడు. నల, ఇంకేమైనా నీ దగ్గర ఉందా ఇవ్వడానికి? చెప్పు. ఇంకా ఏమి నువ్వు బెట్టుగా వస్తావు చెప్పు. నీ దగ్గర ఏమైనా సంపాదన మిగిలిందా? ఏం మిగిలింది? నీ కాడ భార్య మిగిలింది కదా, దమయంతి, పెట్టేసేయి. నీకు ఇష్టమైతే నీ భార్యను కూడా పెట్టచ్చు బలంగా అని అన్నాడు. అదృష్టం ఏంటంటే ఇక్కడ కథలో భార్యను పెట్టలా, అక్కడ ధర్మరాజు పెట్టారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, అది వేరే విషయం. కానీ అలా చెప్పినాక నలుని హృదయం బట్టలైపోయింది, బాధ అయిపోయింది, నిగ్రహించుకొని ఇంకేం సైలెన్స్గా ఉన్నాడు, ఇంకేం లేదు.
మొత్తం రాజ్యాన్ని, దుస్తులని, ఆభరణాలను, ఫ్రెండ్స్ అని, బంధువులని, సమస్తాన్ని వదిలేసి ఏకవస్త్రం, ఒంటి మీద ఉన్న బట్టలు ఏదైతే ఉన్నాయో అలాగే ఆ జూదం ఆడే ప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దమయంతి కూడా అదే, ఏ వస్త్రాలు వేసుకుందో ఏకవస్త్రం, సేమ్ డ్రెస్ యాజ్ ఇట్ ఈస్ గా, సింగిల్. ఏం ఫిక్స్డ్ డిపాజిట్ లేవు, ఫోన్ పే లేవు, గూగుల్ పే లేవు, అకౌంట్ లో స్విచ్ బ్యాంకులు లేవు. అప్పుడు సంపాదన అంతా ఫిజికల్ గా ఉండేది కదా. వెళ్ళేసి ఆ యొక్క ఆ రాజధాని, ఆ నిషధ రాజ్యం ఉంది కదా, ఆ రాజధాని శివారు ఊరవతలకి వెళ్ళి అక్కడ 3 రాత్రులు గడిపారండి, తిండి తిప్పలు లేకుండా. మరి రాజ్యము తీసుకున్న సోదరుడు ఏమని రాజ్యంలో అందరికీ ప్రకటన చేశాడు చూడండి, ఎంత ఘోరము. నలునుడికి గాని, ఆయన భార్య దమయంతికి గాని ఎవడైనా ఎలాంటి సానుభూతి చూపించినా, ఎలాంటి సహాయము చేసినా ఒక్కడు కూడా బతకడు, మరణ శిక్ష పడేయాల్సి వస్తుంది, చంపేస్తాను అని. ఇప్పుడు రాజు కదా, పవర్స్ వచ్చినాయి కదా అని చాటింపు కొట్టించాడు. ఇంకెవరైనా సహాయం చేస్తారా? అయ్యో, రాజు బాధపడుతున్నాడు, సహాయం చేస్తే చంపేస్తాడు. ఎవ్వరు కూడా దగ్గరికి రావడానికి ధైర్యం చేయలేదండి. 3 రోజులు కనీసం తిండి లేక నీళ్లు మాత్రమే తాగి ఆకలికి బాధపడుతూ, సరే తిండి భోజనాలు లేవు, ఎట్లైనా కనీసం చెట్ల దగ్గరికి వెళ్తే పండ్లో ఫలాలు, మనం కందమూలాలు అంటాం కదా, మురంగడ్డలు లాంటివి ఏమైనా దొరుకుతాయేమో, తిందాము, సరే వెతుక్కుంటూ వెళ్దామని ఆ నలుడు ముందుకు వెళ్తూ ఉంటే దమయంతి కూడా భర్తని వెనక సైలెన్స్ గా అనుసరించిందండి. కానీ దమయంతి ఏమి అనలేదు. నీ వల్లనే ఇదంతా, నువ్వు ఆడడం వల్లనే, ఎందుకు నువ్వు మమ్మల్ని రోడ్డు మీద పడేశాక మీకెక్కడిది అని. ఏమి పాతివృత్యం అండి అప్పుడు, మామూలు పాతివృత్యం కాదు అసలు. సుభాష్ అంటే నిజంగానే, అందుకనే పాతివ్రత్యం ఉన్న వాళ్ళకి అంత శక్తి అంటే, ఇది మామూలు తపస్సు కాదు కదా, పెద్ద తపస్సు. అందుకనే పతివ్రతకు అంత శక్తి ఇచ్చారు. భర్త ఇంకా అలాగే వెళ్ళారు. అలా అలా వెళ్తూ వెళ్తూ ఎన్నో రోజులు వెళ్తూ వెళ్తూ ఉన్నారు, తిరుగుతా ఉన్నారు ఆ అడవులలో, అక్కడ ఇక్కడ తిరుగుతూ నలుడు ఒకరోజు ఏం జరిగింది అంటే, కొన్ని వీళ్ళకి పాపం ఏకవస్త్రమే ఉందండి, ఏకవస్త్రం ఇద్దరికి కూడా, ఒకటే డ్రెస్ ఏకవస్త్రం అంటే ఒకటే డ్రెస్, ఒంటి క్లాత్. ఒకరోజు ఏమైంది అంటే, ఒక విచిత్రమైన పక్షులను చూశాడు నలుడు. ఒక హంసలు బంగారు రెక్కలు ఉన్నాయి, చాలా విచిత్రంగా ఉన్నాయి. మరి ఎందుకు కట్టుకోవాలనిపించిందో తెలియదు కానీ నలుడు ఏం చేశాడు, తన మీద ఉన్న ఒకే ఒక వస్త్రము, అది కూడా ఒంటి మీద చుట్టుకున్న డ్రెస్ కూడా ఇలా తీసి వాటి మీద విసిరేశాడు, ఆ పక్షులను పట్టుకుందామని. మరి ఆ హంసలు అంటే బంగారు రెక్కలు కలిగిన ఒక విచిత్రమైన పక్షులు ఏం చేశాయి, ఆ యొక్క వస్త్రాన్ని కూడా తీసుకుని గాల్లో కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆయన కాడ ఉన్న డ్రెస్ కూడా పోయింది. ఇప్పుడు బట్టలు లేవు నలుని మీద. ఆ పక్షులు అన్నాయి, ఏ మూర్ఖుడా, నువ్వేమనుకుంటున్నావు, మేమెవరనుకుంటున్నావు, నీవు పాచికల ఆటకలు ఆడినావు కదా, ఆ పాచికల మేమే. అంటే ఆ పక్షులే పాచికల్లాగా మారిపోయి ఆట ఆడినేనమాట. నీ రాజ్యం అంతా ఎందుకు పోయింది అనుకున్నావు, మా వల్లనే, మేమే పాచికల్లాగా ఉన్నావు. అప్పుడు నువ్వు జూద సభ నుండి ఒక్క వస్త్రంతో బయటికి వెళ్ళావు, చూసావు కదా, మొత్తం తీసుకున్నాం కానీ నీ ఒంటి మీద ఉన్న బట్టలు తీసుకోపోలేదు అని మేము అసంతృప్తితో ఉన్నాము. ఆ అసంతృప్తితోనే నీ ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని కూడా తీసుకుపోవాలని వచ్చాము అని చెప్పాయటండి ఆ పక్షులు. ఇప్పుడు తీసుకుపోవడానికి వచ్చినాము అని చెప్పింది. చూడండి, తీసుకొని చెప్పేసి వెళ్ళిపోయినాయి అవి. నల్లుడు అన్నాడు భార్యతో, ఏ కళ్యాణి, ఈ పాచికలు నన్ను ఎంత వంచాయో చూసావా, ఇలాంటి ఆకలికి గురి చేసి ఏకవస్త్రం ఉన్న ఒక్క వస్త్రాన్ని కూడా పట్టుకొని పోయాయే, అయ్యో నా విచక్షణంతా పోయింది అని భార్యతో చెప్పి బాధపడుతున్నాడు. మరి మరి నీ భర్తని, నీ క్షేమం కోసం నేను ఒక విషయాన్ని చెబుతాను, దయచేసి జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు భర్త. ఏమంటున్నాడు, దక్షిణం వైపు వెళ్తే అవంతిపట్నం వస్తుంది, అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే విదర్భ వస్తుంది, విదర్భ అలా అలా తీసుకొస్తే కోశల రాజధాని వస్తుంది,
అని అలా చెప్తున్నాడు. అంటే అలా అలా అడ్రస్ చెప్పి ఏం చెప్తున్నాడంటే, మీ అమ్మ నాన్న రాజ్యం, మీ తండ్రి గారి రాజ్యం వస్తుంది అని చెప్తున్నాడు. అంటే పరోక్షంగా నువ్వు వెళ్ళిపో అని చెప్పకుండా, నేనే వెళ్ళిపోతా నిన్ను వదిలేసి, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, ఇలా ఇలా వెళ్ళి నువ్వు మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళు, హ్యాపీగా ఉండు, నాతో కష్టపడుతున్నావు అని చెప్పే పదం చెప్పకుండా వాళ్ళ నాన్నగారి రాజ్యం ఎట్లా వస్తుందో చెప్తున్నాడు అనమాట. డైరెక్ట్ గా చెప్పకుండా రాజ్యం అంటారా చెప్తున్నాడు. పిన్ కోడ్ అంటాం కదా ఇప్పుడు భాషలో, గూగుల్ మ్యాప్. ఊకే చెప్తున్నాడు అడ్రస్, రహదారి ఇలా పోతే అలా వస్తుంది, ఇలా పోతే అలా వస్తుంది అని. భార్యకేమో దమయంతికి బాధ, దీనస్వరం, ఏడుపుతో, ఏమండి మీ ఉద్దేశం తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది, నా గుండె పంపిస్తుంది, నా ఒండ్లంతా షేక్ అయిపోతుంది. మిమ్మల్ని దేహం మీద వస్త్రం కూడా లేదు, అలాంటి మిమ్మల్ని అడవిలో వదిలేసి నన్ను నేను ఎలా వెళ్ళిపోవాలి? మీరు చెప్పేదంతా కూడా నన్ను వెళ్ళిపోవాలని చూస్తున్నారు, మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీ దుఃఖాన్ని పంచుకుంటూ మీకు కొంత ఉపశమనాన్ని ఇవ్వాలి కదా, నేను ఇస్తాను. పురుషుడికే భార్య విశ్వాసపూరితురాలై ఉంటుందనుకోండి, అంతకు మించిన ఆశ్రయము లేదు అని భార్య చెప్తుందండి. కష్టాల్లో ఉన్నప్పుడు భార్య వదిలేస్తే పతివ్రత్య అనిపించుకోదు. మరి మీకు నేను ఆశ్వాసం ఇవ్వాలి, విశ్వాసం ఇవ్వాలి కదా. నల్ల అవును దేవి, నువ్వు అన్నది కరెక్టే. పురుషుడికి పూరితంగా ఉన్న భార్యకు మించిన బెస్ట్ ఫ్రెండ్ గా లేడు అనేది వాస్తవమే. వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇస్ రైట్, పర్ఫెక్ట్. కానీ నేనేం చెప్తున్నాను, నిన్ను త్యజించేస్తాను అనట్లేదు. నువ్వెలా మాట్లాడుతున్నావు? నా ప్రాణాలనైనా వదిలేస్తాను కానీ నిన్ను వదులుకోను కదా అని భర్త చెప్తున్నాడు. నేను ఎలా త్యాగం చేస్తాను, నిన్ను వదిలేస్తానని చెప్పారా? లేదు. దమయంతి మాట్లాడుతుందండి, మరి నన్ను విడిచి వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు ఊకే అట్లు పోతే అడ్రస్ వస్తుంది, మా అమ్మ నాన్న అడ్రస్ ఎందుకు చెప్తున్నారు మీరు? నాకు అర్థమైంది, మీరు నన్ను విడిచి వెళ్ళాలని అనుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది. మీ మనసు చెదిరిపోయి ఉన్నది, మీరు దుఃఖంలో ఉన్నారు, నేను దుఃఖంలో ఉన్నాను. దయచేసి మీ ఆలోచనలా పక్కకు పెట్టండి, ఊకే ఆ అడ్రస్ గురించి చెప్పకండి, నా యొక్క దుఃఖాన్ని పెంచకండి దయచేసి అని భార్య మొరబెట్టుకుంటారు. ఇంకేమంటుందంటే భార్య, ఏమంటే ఒకవేళ మా బంధువులతోనే కలిసి ఉండాలంటే నిన్నొక్కరిని పోవడం ఎందుకు, మన ఇద్దరం కలిసి పోదాం, పుణ్యకు వెళ్దాం. మా నాన్న చాలా గొప్పవాడు, ఆదరణతో మనల్ని చక్కగా చూసుకుంటాడు, చలో అని చెప్తుంది భార్య భర్తతో. నలుడు అంటాడు, నిజమే, కానీ నా ప్రస్తుత ఈ దుస్థితితో నేను ఆడికి వెళ్ళలేను, రాలేను. ఒకప్పుడు ఎలా వచ్చాను, ఇప్పుడు అలా రాలేను. ఒకటే వస్త్రం, ఏక వస్త్రం, ఇద్దరిలో నాకు బట్టలు లేవు, నీకు ఒకటికే వస్త్రం ఉంది, ఈ వస్త్రాన్ని ఇద్దరం పంచుకొని ఒక లక్ష్యమే లేకుండా ఇలాంటి దీనస్థితిలో ఆకలితో అలసిపోయి ఆడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు, రిజెక్ట్ చేస్తాడు. అలా బాధపడుతున్నారండి. ఆమె కట్టుకున్న చీరనే సగం ఈయన ధరిస్తాడండి. చూడండి, ఇంతకు మించిన దుఃఖం ఏమైనా ఉంటుందండి? అలా ఆ ఏకవస్త్రం ఒకటే, ఇప్పుడు ఇంతకుముందు చెరొక ఏకవస్త్రం, ఇప్పుడు ఏకవస్త్రం డివైడెడ్ బై 2 అయిపోయింది. ఒకటే వస్త్రం ఇద్దరు ధరించారు, అంటే ఇద్దరు కలిసి నలవాలి ఇలాగా, అంతే. అలా పోతూ పోతూ ఒక దగ్గర ఒక గెస్ట్ హౌస్, అంటే పాదచారులు ప్రయాణం చేసే వాళ్ళ కోసం షెల్టర్స్ కడతారు చూసారా, అలాంటి దొరికింది. అల్లా రెస్ట్ తీసుకున్నారండి, అల్లకు పోయి రెస్ట్ తీసుకున్నారు. ఎట్లా నిద్రలోకి వెళ్ళిపోయారంటే, అలసిపోయారండి. అడవులలో ఏం నిద్రపోతారండి, తిండి తిప్పలేక, నిద్ర పట్టక, అలసిపోయి, బాధ దుఃఖం అన్ని అలసిపోయి ఇలా క్షణాల్లో నిద్ర చేరుకున్నారు. ఇద్దరు కూడా నిద్రపోయారు పాపం. రాణి కూడా, నలుడు ఎలా అలసిపోయాడో మహారాణి కూడా అలాగే అలసిపోయింది. గాఢ నిద్రలోకి చేరుకున్నారు ఇద్దరు కూడా. నలుడు నిద్రలోకి పోయినాక మళ్ళా మేలుకు వస్తుంది, బాధపడుతున్నాడు. మళ్ళీ మళ్ళీ మేలుకు వచ్చేస్తుంది, నిద్ర సరిగా పట్టట్లా. ఈ దుఃఖ స్థితి ఏంటి దేవుడా, ఏంటి పరిస్థితి అని బాధపడుతున్నాడు. మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి నలుడి మనసులో. ఈ దౌర్భాగ్యమైన స్థితిలో బతకడం వల్ల ఏమి ప్రయోజనం, దీనికంటే చావడమే బెస్ట్ కదా.
అయ్యో నా భార్య నాకే పూర్తిగా అంకితమైంది, నన్ను వదిలిపెట్టట్లేదు, నా వల్ల ఈమె బాధపడుతుంది, నా వల్ల ఈమె అనుభవించాల్సి వస్తుంది కష్టాలను, నా భార్య నా వల్ల కష్టాలు పడొద్దు అని అంటే నేను విడిచిపెట్టి వెళ్ళాలి, నా భార్యను వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, వదిలి వెళ్తేనే నా భార్య సుఖంగా ఉంటుంది. అంటే ఆయన అర్థమైంది, భార్యను వదిలేసి చెప్పకుండా చుప్ చాప్ వెళ్ళిపోతే భార్య అటు ఇటు తిరుగుకుంటే అడికి వెళ్తుంది, మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తుంది, రాజసుఖాలు అక్కడ హ్యాపీగా ఉంటుంది, నా భార్య అన్న కష్టపడకుండా సుఖంగా ఉంటే చాలు అని భావం అనమాట. తిరిగి చేరుకుంటుంది, మంచిగా సుఖంగా ఉంటుంది అని ఆలోచించాడు. బాగా ఆలోచించి ఇంకా ఫైనల్ కంక్లూజన్, ఎస్ నేను పోవడమే కరెక్ట్ అనుకున్నాడు. మరి అట్ ద సేమ్ టైం మరి వెళ్ళిపోతే మరి అడవిలో ఒంటరిగా వదిలిపెడుతుందన్న భార్యకి ఏమవుతుందా అని ఆలోచనప్పుడు ఏమనుకుంటున్నాడు, నా భార్య పతివ్రత శిరోమణి, దోషరహితమైనది, ధర్మాత్మురాలు, గుణవతి, భర్త పట్ల చక్కనైన అంకిత భావం కలిగిన పతివ్రత శిరోమణి, సో ధర్మాత్మురాలు కాబట్టి ఒంటరిగా ప్రయాణము చేసినప్పటికీ ఎవరు కూడా ఈమెకు హాని కలిగించలేడు అని అదొకటి కూడా గుర్తు తెచ్చుకుంటాడు. కాబట్టి వదిలేసి వెళ్ళిపోదాం. అయితే యాక్చువల్గా ఇప్పుడు తన వస్త్రాన్ని తీసుకుంటాడండి. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక ఫ్లోలో ఎమ్మంటే చెప్పేశాము, ఇప్పటిదాకా ఇంకా ఏకవస్త్రం, ఇంకా వస్త్రాలు లేవినకి. ఇప్పుడు భార్యకి వస్త్రం ఉంది, భర్తకు లేదు ఇప్పుడు వరకు కూడా. ఇందాక ఫ్లోలో మనం కంటిన్యూ చర్చించుకున్నాం, ఏకవస్త్రాన్ని చేసుకున్నారు, కష్టాలు వచ్చాయి అనే ఫ్లోలో చెప్పాం. కానీ ఎప్పుడు ఆ వస్త్రం షేర్ చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే, భార్యాభర్త అక్కడ ఉన్నప్పుడు భర్తకి వస్త్రం లేనప్పుడు భార్యకి వస్త్రం ఉంది, భార్యను వదిలేసి వెళ్దామని అనుకున్నప్పుడు ఏం ఆలోచిస్తాడు, ఆఖరికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత భార్య దగ్గర ఉన్న ఆ యొక్క వస్త్రము, చీర ఏదైతే ఉందో, ఎలా ఆ కట్టుకున్న వస్త్రాన్ని సగం చేసి ఈయన కట్టుకోవాలి, లుంగిలాగనో ఎట్లో కట్టుకోవాలి. ఎలా మరి భార్యకి డిస్టర్బెన్స్ కావద్దు, భార్యకి డిస్టర్బెన్స్ కాకుండా వస్త్రంలో సగం తీసుకొని వెళ్ళాలి. చూడండి ఎలాంటి దుస్థితో. అటు ఇటు చూసాడా, ఆ రూమ్ లో పడుకున్నాడు కదా, షెల్టర్, ప్రయాణికుల షెల్టర్. అటు ఇటు చూస్తే ఇట్లా రౌండ్గా చూస్తే అక్కడ ఒక పాత కత్తి, మొండి బారిన కత్తి ఉందట. ఆ కత్తి తీసుకొని చిన్నగా జాగ్రత్తగా ఆ వస్త్రం, కట్టుకున్న చీరని కొంత భాగం కట్ చేశాడట. అనుమానం లేకుండా, ఆమె అలసిపోయింది కదా, నిద్రలోంచి బయటికి రాకుండా చిన్నగా కట్ చేసి తీసుకొని తను చుట్టుకున్నాడండి. ఆయన హృదయం ద్రవించిపోతుంది, మనస్సంతా ఇదైపోతుంది. అసలు ఊహించుకుంటే అసలు ఈ సిచ్యువేషన్ నిజంగా వింటుంటే నేను తెలియదు. చీర కట్ చేసి కట్టుకున్నాడు, చుట్టుకున్నాడు, ఆ యొక్క షెల్టర్ నుంచి బయటికి వెళ్ళాడు, కొంత దూరం వెళ్ళాడు, ప్రాణం గుండె కొట్టుకుంటుంది, మళ్ళీ వెనకొచ్చాడు, లోపల భార్యను చూసుకుంటున్నాడు. లేదు వెళ్ళాల్సిందే అని చెప్పి మళ్ళీ వెళ్తున్నాడు. అసలు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే కొట్టుకుంటుంది ప్రాణం. భార్యని తనే ప్రాణాతి ప్రాణముగా దేవతలను సైతం వదిలిపెట్టి నలున్ని వరించింది అంటే ఎంత ప్రాణమై ఉండొచ్చో చూడండి. ఇది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అండి. ఈ రోజులలో ప్రేమ అనేది ఎంతవరకు అనేది మీరు నిర్ణయించండి. ఇది కదా నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదే. కన్నీళ్లు ఏడుస్తున్నాడు, ఏంటి ఇలాంటి ఎంత జరిగింది, ఎంతో సౌభాగ్యాలతో హ్యాపీగా ఉంటున్న నా భార్య ఈరోజు ఇంత కఠినమైన నేల మీద పట్టుకుందే. ఆలోచిస్తుంటాడు, ఏ సర్పం వస్తుందో, ఏ క్రూరమృగాలు ఏమైతుందో, ఏ కాకిగా నేను ఎట్లా బతుకుతుంది అని. మళ్ళా ఆయన రక్షించబడుతుంది అంటున్నాడు, ఒకవైపు భయం ఉంటుంది కదండి, టెన్షన్. హే రాకుమారి, ఆదిత్యులు నిన్ను రక్షించుగాక, వసువులు నిన్ను రక్షించుగాక, అమరత్తులు, అశ్వని దేవతలు, నువ్వు గుణవతివి, వాళ్ళందరూ నిన్ను రక్షించుగాక అని ఒక ఆశ్వాసము, ఆశీర్వాద బలం అలా ఇచ్చి వెళ్ళడానికి సిద్ధమయ్యి ముందుకెళ్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు. ప్రేమ భార్య వైపు లాగుతుందండి. వాస్తవానికి వెళ్ళాలని నిర్ణయించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కలి ప్రభావం. కలి ప్రవేశించింది కదా, కలి యొక్క డామినేషన్ ఎఫెక్ట్ ఉంది. విచక్షణ, నలుడి యొక్క విచక్షణ పోయి కలి యొక్క వాక్కుకి ఆయన యొక్క బలానికి లోనైపోయాడు. మొత్తానికి దూరంగా వెళ్ళిపోయాడు. తక్కువలేదు, డామినేషన్ ఫైనల్ గా పనిచేస్తుంది.
అలా వెనక్కి ముందుకు అనేసి వెళ్తాం. మొత్తానికి దమయంతి కొంత సమయం తర్వాత నిద్రలో నుంచి మేలుకొచ్చేసింది. చూసింది. చూడగానే ఊహించండి ఆమె పరిస్థితి. పక్కన భర్త లేడు. ఆల్రెడీ ఊకే అడ్రస్ చెప్తున్నాడు, మీ తండ్రి గారి రాజ్యం ఇలా 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 పోతొస్తుందని. అయిపోయింది అని ఆమెకు అర్థమైంది. భర్త లేకపోయేవారికి భయం, ఏడుస్తా ఉంది. హే రాజా, హే ప్రభు, ఏమండి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నీవు ధర్మాత్ముడివి, సత్యవంతుడివి, ఇలా వెళ్ళి వదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎలా ఒక్కడిని నన్ను అడవిలో అబలని ఎలా వదిలేసి వెళ్ళిపోయారు మీరు. నేను మరి ఇంకా బతికి ఉన్నానంటే మీరు ఒక్కరే కదా, మీ ఆధారమే కదా. నేను అసలు ఎప్పుడో చావాల్సి ఉండే, అందుకోసమే బతికానేమో, మరి ఆయుష్ ఉంది కాబట్టి బతుకున్నానేమో అని బాధపడుతుంది. అప్పుడప్పుడు అంటారు చూసారా, అసలు నేను బతుకున్నాను, ఇప్పటికీ చావాలే, మొండివాడిని కాబట్టి బతుకున్నాను, లేపటికి ఇప్పటికీ చావాలి, కానీ చావు అనేది దైవ నిర్ణయం ఉన్నట్లుంది అన్నట్లుగా బాధపడుతూ ఏడుస్తున్నాడు. అలా అంటూ, ఏమండి పరిహాసం ఆపేయండి దయచేసి, నేను భయంతో ఉన్నాను, చుట్టుపక్కల ఎక్కడ దాచుకున్నారేమో రండి అంటుందండి. పొదల్లో ఏమైనా దాచుకున్నావా? నువ్వు దాచుకున్నావని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంకా పరిహాసం ఆడకు, నాకు భయం వేస్తుంది. నన్ను ఓదార్చడానికి ఇక్కడ ఎవరు లేరు. ఈ అడవిలో పరిహాసం ఏంటి? నా భయం నా గురించి కాదండి, నా భయం మీ గురించి. మీరు ఒంటరిగా తిరుగుతున్నారు, మీకేమవుతుందో అని భయము. నేను మీ వెంట లేకుంటే మీరు ఎలా భరించగలుగుతారు? చూడండి, భార్య భర్త గురించి భయపడుతుంది, రోధిస్తుంది, ఏడుస్తుంది, నలుని వెతుకుతూ ఉంది. ఉన్మాదిలా పిచ్చి పట్టిందల్లా ఏడిసి అరుస్తుందండి దమయంతి. మిమ్మల్ని ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చిన వాడు ఇంతకంటే అధికమైన దుర్దశకు గురి అయిపోయి విలపించి ఏడుగాక అని కూడా శపం పెట్టింది. వెతుకుతుంది భర్తని, వెతుకుతూ అడవిలో అటు పోయింది ఇటు పోయింది, చెట్లు శ్రమలు వెతుకుతూ ఉందండి. ఆమె భర్త తప్ప ఆమెకి ఏం కనిపించట్లా. పోతూ ఉంటే ఒక కొండ చిలువ వచ్చిందండి. కొండ చిలువ ఉన్నదని కూడా ఆమెకి ఏం పట్టించుకోవట్లే. కొండ చిలువ దగ్గరికి వెళ్ళిపోయే వరకు ఆ సర్పం ఆమెను బంధించేసింది, రౌండ్ చేసింది. అప్పుడు కూడా ఆమె నా భర్త ఎక్కడికి వెళ్ళాడని ఆలోచిస్తుంది, కానీ తనను కాపాడుకోవాలని ఆలోచిస్తుంది, ఏడుస్తుంది. ఏ ప్రభు, ఇదిగో సర్పం పుట్టినా లైట్ తీసుకుంటుంది, సర్పంతో చుట్టబడి ఉన్నాను, నన్ను రక్షించేవాడే లేడు, మీరెందుకు రావట్లేరు నన్ను రక్షించడానికి? ఎందుకు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళారు? రక్షించడానికి రారా మీరు? అప్పుడు కూడా పాము కొండ చిలువ ఆమెను చుట్టినప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసా? ఏమండి, నువ్వు ఆకలితో ఉండి అలసిపోయినప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు నిన్నెవరు ఓదారుస్తారండి? సరే, ఇప్పుడంటే రాజ్యం బాగలేదు, కష్టాల్లో ఉన్నాం కాబట్టి వెళ్ళిపోయావు. రేపటి నాడు నీ రాజ్యము నీకు లభించి, మన రాజ్యం మనకు వచ్చి, మనము ఇప్పుడు నేనే అనాలి కదా, విడిపోయినారు కదా, రాజ్యం లభించినప్పుడు నేను గుర్తుకొస్తే మనం కలవకపోతే అప్పుడు ఎంత బాధపడతావు? కరెక్టే కదా వాస్తవానికి ఆమె ఆలోచన కూడా. అలా చెప్తుంది, బాధపడుతుంది. పాము చుట్టబడిన తర్వాత కూడా భర్త గురించి ఆలోచిస్తుంది, తన ప్రాణం గురించి ఆలోచిస్తలేదు. మొత్తానికి ఆమె బాధలు, అరుపులు, ఏడుపులు విని ఆ చుట్టుపక్కల ఒక వేటగాడున్నాడు. వేటగాడి చెవులలో పడింది, ఇక్కడ ఎవరో స్త్రీ ఇబ్బందిలో ఉంది అని అర్థమై గబగబగా పడికొచ్చేసి ఏం చేసిండు, తనకి కొండ చిలువని చంపేసి సర్పాన్ని తలను సపరేట్ చేసి ఆమెని కాపాడు. తర్వాత ఆమె భయంతో ఉందండి, చాలా భయంతో ఉంది. భర్త కోసం వెతుకుతూ ఆమె మొక్క మీద కొన్ని నీళ్లు చల్లి సాంత్వత తీసుకొని కొంత ఆహారము పెట్టి చేశాడు. ఎవరు నువ్వు? ఇలాంటి ఘోరమైన కీంకారమైన అరణ్యములోకి వచ్చావు, ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పిన తర్వాత దమయంతి తన యొక్క స్టోరీ అంతా, ఇప్పటి వరకు ఏం జరిగిందో దురదృష్టమైన కథ అంతా వివరిస్తూ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఆమె వివరిస్తుందో, ఆమె దురావస్థను పక్కన పెట్టి ఆమె అందాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు ఈ వేటగాడు. కామాసక్తుడయ్యాడు, దమయంతి మీద మనసు పెట్టుకున్నాడు. ఆ మాటలలో వశపరచుకోవాలి అని అర్థమయ్యింది దమయంతికి. కోపం వచ్చింది. కోపంతో దమయంతి మామూలు వ్యక్తి కాదండి, శపించగలిగే
శపించింది. ఏమని చెప్పిందో తెలుసా? నేను నా యొక్క భర్త నిషధరాజును తప్ప ఎవరినైనా సరే నా తలంపులో మనస్సులోనైనా సరే రానియకుండా ఉన్నట్లయితే, అంటే ఒక్క ఓట్లు చెప్పాలంటే ఏంటంటే అర్థం, నేనే గనక పతివ్రతనైతే అని అర్థం వస్తుంది కదా. నేనే గనక పతివ్రతనైతే అంటే అర్థమైంది, నేను నా భర్త నిషధరాజును తప్ప ఇంకెవడిని కూడా నా మనస్సులోకి కూడా ఆలోచనలో కూడా రానియకుండా ఉన్నట్లయితే, ఈ వేటగాడు దౌర్భాగ్యుడు జంతువులను క్రూరంగా చంపి తినే వేటగాడు తక్షణమే మరణించుగాక అని చెప్పిందండి. ఇమ్మీడియట్ గా అండి, ఆన్ ది స్పాట్. చూడండి, ఏ ఆయుధము లేదు. చూడండి, పాతివ్రత్య శక్తి. అలా శాపం ఇవ్వగానే ఏం జరిగిందో తెలుసా? ఒక చెట్టును నరికేస్తే ఆ చెట్టు ఎలా పడుతుందండి? ఇలా పడుతుంది, కర్ర పడినట్టు పడుతుంది. ఎట్లా పడతాడో అలా చచ్చిపోయాడండి వేటగాడు. అలాగే నిలబడ్డోడు కూలిపోయి చచ్చిపోయాడు అంతే. శాపం యొక్క శక్తి అలాంటిది. సో వాడు ఇప్పుడు వేటగాడు చచ్చిపోయాడో, అడవిలో తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. వెళ్తుంది, బాధపడుతూ వెళ్తుంది, వెతుకుతుంది. నదులు, జలస్సులు, అక్కడ ఎన్నెన్నో సర్పాలు, వికృతమైన రాక్షసులు అక్కడక్కడ కనబడతానే ఉన్నారు. కానీ అలాగే ధైర్యం చేసుకొని భర్త నుండి విడిపడిపోయాను అనే భయంకరమైన దుఃఖమే డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా నడిచి 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 ఒక దగ్గర దుఃఖంతో ఒక పెద్ద బండ కనబడితే ఆడ కూర్చుందండి. పెద్ద అప్పుడక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, అలసిపోయి ఒకసేపు కూర్చుంటాం కదా, అక్కడ కూర్చుంది. ఆకలేస్తుంది, దప్పికేస్తుంది, శరీరంలో శక్తి లేదు. దురదృష్టము, తన దురదృష్టాన్ని గుర్తుపెట్టుకుంటే, ఏంటి దురదృష్టము? ఏ వీరుడా, ఏమండి, ఈ భయంకరమైన అడవిలో నన్ను కృషించిపోతున్నాను, నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయారు? నేను నీ దానను, నీకు మాత్రమే చెందిన దానను, ఎందుకు బదులిస్తలేవు, ఎందుకు వస్తలేవు? ఎప్పుడు చెప్పేవాడవు కదా, నువ్వు తప్ప నాకు ప్రియమైన వారు ఎవరు లేరని. మరి ఎందుకు వదిలేసావు నన్ను ఇక్కడి నుంచి? నన్ను ఎందుకు వదిలేసిపోయావు? చూడండి, ఇక్కడ ప్రేమలో విడిపోయిన తర్వాత మళ్ళీ యొక్క పరిస్థితి. అడవిలో తన ప్రాణం గురించి ఏమీ ఆలోచించలేదు, భర్త గురించి ఆలోచిస్తుంది. మరి ఈ నిర్భాగ్యురాలు, దురదృష్టవంతురాలు నీ పత్ని క్రూరమైన పరిస్థితుల్లో ఉంది, చిక్కుకొని ఉంది, విధిరాతలో చిక్కుకొని ఉంది, అడవిలో చిక్కుకొని ఉంది, విస్మరించబడి చేయబడినది, ఎవరు కాపాడే వాళ్ళు లేరు. ఇంత ఏడుస్తుంటే ఎందుకు నువ్వు వస్తలేవు, ఎందుకు నన్ను రక్షిస్తలేవు? అంటే భర్త రావాలి అని బాధపడుతుంది. ఒంటరి పక్షిలా ఉన్నాను, దయచేసి రండి అని ఏడుస్తా ఉందండి. ఎప్పుడు మీ యొక్క యాక్చువల్గా ఇవన్నీ డైలాగులు చేస్తే 1-2 గంటల డైలాగులు వస్తాయి. సినిమాలలో అయితే ఒక్క సీరియల్ ఒకరోజు సరిపోదు, ఈ యొక్క సీరియల్లే ఒక 50-100 భాగాలు అవుతుందన్నమాట. మనదే 2-3 పార్ట్స్లలో అయిపోతుంది. ఏమండి, ఎప్పుడు నీ యొక్క మృదువైన స్వరాన్ని నేను వినగలుగుతాను, ఎప్పుడు మనం కలుసుకుంటాము? హే ప్రభు, నేను భయపడుతున్నాను, మనం కలుస్తావా లేదా, నన్ను ఓదార్చు, ఎప్పుడు వస్తారు మీరు అని బాధపడుతుందండి. ఆమె బాధ అసలు ఊహించుకోండి. అసలు మీరు భార్యని భర్త వదిలేసి ఎక్కడో భార్య సుఖం కోసం వదిలిపోవడం, భర్త కోసం భార్య, అడవిలో 2 నిమిషాలు కరెంటు పోతే భయపడతారు కదండి. ఇప్పుడు అలాంటిది అడవిలో ఉందండి. అందులో భూ ప్రపంచంలోనే అందగత్తె దేవతలు కూడా వచ్చి స్వయంవరంలో పాల్గొని పెళ్లి చేసుకోవాలన్నంతటి అందగత్తె అడవిలో ఉందండి. ఆ విధిరాతను తలుచుకుంటూ బాధపడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఏడుస్తూ రాళ్ల మీద కూర్చొని ముందుకెళ్తూ కూర్చుంటూ అలా 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 ఉత్తరం వైపు అలాగే ప్రయాణం చేస్తూ ఉందండి. ఆల్రెడీ కొద్ది గొప్ప అప్పుడు అడ్రస్లన్నీ GPS మ్యాప్ ఇలా మొబైల్ కాదు, కానీ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ పట్టుకొని ఆ సూర్యుడు వచ్చే దాని ప్రకారం ఉత్తరం ఎటు అని ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ ఉండగా దొరుకుతుంది అనేది వాళ్ళకు ఆనవాలి. అప్పుడు నాలెడ్జ్ అంతా అలా ఉండేది. ఆ విధంగా 3 రాత్రులు 3 పగుళ్ళు అలా గడిచిపోయి అలా అలా తిరుగుతూ ఉండగా ఒక అద్భుతమైన పార్క్, ఉద్యానవనం, చక్కనైన చెట్లు, అద్భుతమైన పార్కు వెళ్ళి ఒక ఆశ్రమం ఉందట. ఆశ్రమంలో చక్కనైన సాధువులు ఉన్నారు. వశిష్ఠుడు, భృగు మహర్షి, అత్రి లాంటి మహామహా ఋషులు ఉన్నారండి అక్కడ. ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తున్నారట.
వాళ్ళని చూడగానే కొంత అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎలాంటి తప్పదు. ఒకళ్ళు కొంతమంది నీళ్లు గిన్నె తాగేసి తపస్సులో ఉంటారు, అబ్జర్వ్ చేసి. కొంతమంది వాయువు మాత్రమే కొంచెం గాలి మింగే, మన ధ్రువ మహారాజు ఎలా చేస్తారు, వీళ్ళు చేస్తుంటారు, తపస్సు చేస్తున్నారు. వీళ్ళందరినీ చూసినాక కొంచెం అంటే ఇంతకుముందు భర్త పోయిన బాధ ఏకంగా ఉంది కదండి, దుఃఖం డబల్ త్రిబల్ 4 టైమ్స్ అయిపోయింది. వీళ్ళు కనపడిన తర్వాత సాధువులు కదా, మరి అలాంటి వాళ్ళు కనపడ్డప్పుడు కొంచెం శాంతి అనేది కలుగుతుంది, కొంచెం ధైర్యం అంటుంది సార్, ఆవేదన. ఎందుకంటే కనీసం క్షేమంగా ఉంటేనే భర్తను కలుసుకుంటాం కదా, అదే అండి మెయిన్. నా శరీరానికి ఏదో సుఖం దొరికింది అనేది కాదు అక్కడ దాచుకోవడానికి. రేపు నా భర్త కలిసినప్పుడు నేను ఉండాలి కదా, నా భర్త ఏమైపోతాడు. కానీ ఆవేదన కొంతవరకు శాంతపడింది, కొంత శాంతి పడి ఆ ఋషులతో కొంత ప్రశ్నలు వేస్తుంది, వాళ్ళ మధ్యలో చర్చ జరుగుతుంది. మరి ఆమె ప్రయాణంలో ఇంకెలాంటి అడ్డంకులు వస్తాయి, అడ్డంకుల తర్వాత ఏ విధంగా కలుస్తారు, మనం తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. హరే కృష్ణ. అంతవరకు సెలవు. ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఏదైనా ఉన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేసుకొని మాట్లాడాలి. హరే కృష్ణ మహారాజ్. బిందు మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్. ప్రభుజీ, బయట ఆఫీసులలో, కాలేజెస్ లో వాష్రూమ్స్ ఉన్న కాళ్ళు కడుక్కోవడానికి ఇబ్బందే కదా ప్రభుజీ. అవును, మరి అప్పుడు ఎలా? ఇబ్బంది అయింది కాబట్టి వాస్తవానికి మినహాయింపు ఉండదు. ఇంకా ఆఫీసులలో పరిస్థితి అదే. అందుకనే దానికి ఏం చేస్తారు అంటే ఇంకా దానికి ఏమంటారు కదా, గోవింద 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 అని అనుకుంటారు. ఒకటి కుడి చెవు మీద చేయి పెట్టుకొని గోవింద అని చెప్పడం, ఓం నమో పుండరీకాక్షాయ, ఓం నమో పుండరీకాక్షాయ అని 3 సార్లు చెప్పడం, భగవన్నామం చెప్పడం చేసుకోవాలి. సో భగవంతుని నామం మనం సర్వదా సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామము చేసుకుంటే, భగవన్నామము చెబుతున్న దగ్గర ఒంట్లో కలి ఉండలేడు. ఇది శాస్త్రం. కలి నిలబడలేడు, లోపలికి రాలేడు. అందుకనే కలియుగంలో భగవన్నామం చాలా పెద్ద రక్షణ అండి, రక్షణ. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని పాటించాలి. అట్లీస్ట్ చిట్ట చివరికి ఇంటికి వచ్చినాకనైనా బయటనే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాగలిగే వెసులుబాటు చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ రోజులైతే ఇళ్ళకి వచ్చేస్తున్నాం, డైరెక్ట్ అయిపోతుంది. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి, ఇంటి పరిస్థితులు, వాతావరణం, అపార్ట్మెంట్ కావచ్చు, బయట ఉండట్లేదు. అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే చేసుకోగలిగితే బెస్ట్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నలుడు గొప్ప రాజు, ధర్మాత్ముడు, సత్యవంతుడు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి అతనికి అకారణంగా ఈ కలికి ఆయన మీద ఎందుకు కోపం వచ్చింది అనేది అదే ఒకవేళ అందులోనే వచ్చింది కదా, కలి ద్వాపరుడు ఇద్దరు కూడా ఆ యొక్క దమయంతి స్వయంవరంలో పాల్గొందాము అని చెప్పి వస్తే నలుడు పెళ్లి చేసుకున్నాడు అనే వారికి కోపం వచ్చింది. మనకి భూప్రపంచంలో ఏదో ఉంటుంది కదా, ఛాయతో విషయాన్ పుంసః సంగత్సేషు ఉపజాయతే అని. సో వాళ్ళకి దేవర్ ఇన్ స్ట్రాంగ్ డిజైర్, వాళ్ళకి గట్టిగా ఉండే అది దొరకకపోయి ఎవరికి కోపం వచ్చింది. మనిషికి మామూలుగా ఎవరికైనా కోపం వస్తే ఎలా ఉంటారు, అలాగే చేస్తారు. అందుకనే దేవతలు కూడా కోపానికి ఇదవుతుంటారు, పరిస్థితికి ఇదవుతారు. ఆ పరిస్థితికి బలి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా డీప్ గా చూస్తే కర్మ కూడా అయ్యి ఉండొచ్చు, ఏదైనా ప్రారంభ కర్మ కూడా అయ్యి ఉండే అవకాశాలు ఉంటాయి. మనకి కామెంటరీస్ కావాలి. ఇది మనము ఉదాహరణకి జడభరతుని విషయంలో కూడా అలా లాస్ట్ లో సుఖదేవ గోస్వామి చెప్తారు, భావస్థాయిలోకి వెళ్ళిన జడభరతుడే అలా పడిపోయాడు అని అంటే కర్మగాక ఇంకేముంది అని కూడా అంటారనమాట. భాగవతంలో చిట్ట చివరిలో చెప్తారు సుఖదేవ గోస్వామి. కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ కర్మ ప్రభావమే ఉంటుంది.
ప్రారంధమే ఈ రూపంలో వస్తుంది అని అనుకోవచ్చు. అంతే ఆయనకు కూడా ప్రారంధం అనేది తప్పలేదు. అంతే ఇద్దరికి ఆ చిన్న సమస్య ప్రారంధమే ఉంది. ఒక మనిషికి ఇబ్బంది రాసి ఉన్నప్పుడు ఆ పరిస్థితులు అలా వస్తాయి. ఇలా జరగాలి అన్నప్పుడు ఆ పరిస్థితులు అలా సృష్టించబడతాయి. ఒక వ్యక్తి ఇలా జరగాలి అన్నప్పుడు, ఒక వ్యక్తి 100 కోటి రూపాయలు నష్టపోవాలి అని రాసింది అనుకోండి, నష్టపోయి ఎవరి చేతిలో పోవాలో ఆ వ్యక్తే దొరుకుతారు. ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికే ఇలా అవుతారు. లేకపోతే ఒక వ్యక్తికి కాలుకి ఇరగాలని ఉంది, ఎవరికి ఇరగాలి వాళ్ళ మధ్యలో కనెక్షన్ వచ్చేటట్టు చేస్తుంది. ఎగ్జాంపుల్ అట్లా అన్ని కనెక్షన్స్ డాట్స్ కనెక్షన్ అవుతాయి ప్రారంభానికి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, వేద శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, అతడు కూడా అతన్ని కూడా ఈ కలి ఏడిపించకుండా ఉండలేకపోయిండు. అందుకోసమే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు కదా, దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక ప్రపంచంలో శాశ్వత సుఖం అనేది అసాధ్యము. దుఃఖాలయము ఇక్కడ ఉన్నది దుఃఖాలకు నిలయము ప్లస్ అశాశ్వతం, టెంపరీ. ఈ రెండు మనకి చెప్తారు కృష్ణుడు. తప్పదు. అందుకోసమే మనకు శాశ్వతమైన ఆనందం కావాలంటే చలో వైకుంఠం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. Okay, Hare Krishna, thank you very much. All glories to His Divine Grace, C.S.A. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai.